దాసుడు ఆచార్య వారి ఆజ్ఞ మేరకు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనకు పంచ సంస్కారాలు అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా మనం సేవించాల్సినటువంటి గ్రంథం ముముక్షుపడి. అంటే పంచ సంస్కార సమయంలో మనకి ఏ 3 మంత్రాలు అయితే అనుగ్రహిస్తారో ఆ 3 మంత్రాల అర్థం ఏమిటి, అది తెలిస్తే మన స్వరూపం ఏమిటో తెలుస్తుంది. అది మనం తప్పక తెలుసుకోవాలి. భగవద్భాగవత ఆచార్య కటాక్షంతో ఇటీవల కాలంలో ఒక 3 గోష్ఠులకు పూర్తి అయ్యి 4వ గోష్ఠి నడుస్తుంది. శనివారం ఆదివారం ఉదయం పూట 7 నుంచి 8 వరకు ఏం కష్టపడాల్సిన అవసరం లేకుండా మణిప్రవాళ శైలిలో ఉన్న సూత్రాలని ఎలా మనం సులభంగా చెప్పాలి పవర్ పాయింట్లో డిస్ప్లే చేస్తూ ఆ సూత్రాన్ని 1-2 సార్లు మీతో అనిపిస్తూ ఆ కాలక్షేపం అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన నోట్స్ ఇస్తూ దానికి సంబంధించిన రికార్డింగ్ కూడా డ్రైవ్లో ఇస్తూ చేయడం జరిగింది. అదొక 2 నెలల్లో పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ గోష్ఠిలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు తెలియజేయండి, మళ్ళీ తిరుమంత్రాన్ని సేవించండి. అటుపైన మరికొద్ది కాలంలో ఒక జూన్ 25వ తారీఖు మన పెరియార్ వారి నక్షత్రం పురస్కరించుకొని ప్రతిరోజు ఒక 15 నిమిషాల పాటు దివ్య ప్రబంధం నేర్చుకుందాం అని ఒక సంకల్పం చేశారు. ఎందుకంటే కలియుగంలో ఎట్లా ఉందంటే అల్పశ్చ కాలో భావశ్చ విఘ్నాః అంటారు. కాలం సమయం చాలా తక్కువ, విఘ్నాలు చాలా ఎక్కువ. కాబట్టి ఉన్న కొద్ది సమయాన్ని ఎట్లా మనం సద్వినియోగపరచుకోవాలి. ఒక గంట సేపు ప్రబంధం నేర్చుకోవాలి అంటే గంట సేపు అంటే కష్టం అండి అని, అరగంట అంటే అది కష్టం. అది పావుగంట కూడా టైం లేకుండా అంత బిజీగా ఎవరైనా ఉంటే ఇంకా మేము శ్రీ వైష్ణవం చెప్పుకోవడం దండగా అంతే కదండి కదా. ప్రబంధం పరిమాణకి ఎంత ప్రీతి, ఎంపెరిమాణ గోష్ఠి నడుస్తుంటే వెనకాల వేదం, ముందు ప్రబంధం, ఇంకా ప్రబంధం అంత ఇది ఉందన్నమాట. కాబట్టి నారాయణం అంటే ఏమిటి, ఆళ్వార్లు అంటే ఎవరు, ఇటువంటి ప్రబంధాలు అనుగ్రహించారు. ఎంత గొప్ప ప్రబంధాలు ఇవన్నీ. మరి ఇవన్నీ ద్రావిడ భాషలో ఉన్నాయంటే మనం కొద్దిగా సంత రూపంలో చెప్పుకుంటే ఏదైనా ఇప్పుడు మనకు మాట ఉంది, ముదితలు నేర్వెగరాని విద్య కలదే ముద్దాలు నేర్పించిన. అలాగే మనం కొద్దిగా డోస్ ఇలా ఇస్తూ ఉంటే డైలీ 15 నిమిషాలు చొప్పున తప్పకుండా మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇన్ని సంవత్సరాలు వృధాగా పోయాయని చింత అవసరం లేదు. ప్రతిరోజు ఒక 15 నిమిషాలు మండే టు ఫ్రైడే వీక్ తిరుపల్లాండి నుంచి మొదలవుతుంది. ఒక సంవత్సరం పాటు తిరుపల్లాండు, తిరుపలేడుచి, అలాగే తిరుప్పావై, కడిని చెరుతాము, అమరనాథ్, కోయిల్ తిరువామజి, ఇరామర్జన్ ఉత్తంగాది, ఉపదేశ రక్తినమాలి. ఇది ఒక 1 year ప్రోగ్రామ్ అనుకుంటున్నాం. అందులో కూడా మీకు అవకాశం ఉంటే చక్కగా చదివించవచ్చు. అటు పైన ఇక్కడ వేచేసినటువంటి వారు చాలా మందికి శ్రీ వైష్ణవ సంప్రదాయం వారికి సుపరిచయం, వారి గురించి పరిచయం. వెంకటాచార్య స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులై అటుపైన సత్సంప్రదాయ పరిరక్షణ సభకి ప్రధాన సలహాదారుగా